తెలివి ఉన్నోడు ఎడార్ల కూడా ఉష్క అమ్ముతాడు, మంచు పర్వతాల మీద కూడా కూల్ డ్రింక్స్ అమ్ముతాడు. పైసలు ఎట్లా గుంజాలే, గల్లా పెట్టే ఎట్లా నింపుకోవాలనో వాళ్ళకు తెలిసినంత ఎవ్వలకు తెలియదు. అసొంటోళ్ళు మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. ఎక్కడ మలిపితే కాసులు వస్తాయో అక్కడనే మలిపినరు. గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టాలనే సామెతను సర్కారోళ్ళు మస్తు ఫాలో అవుతున్నారు. పోన్రి, ఎండాకాలం వస్తే చాలా మంది అన్నలకు కడుపులో ఇంత బీరు పడంది మనసున పట్టది. ఫిబ్రవరిలోనే ఎండలు సుర్రుమంటున్నాయి. ముంగట ఇంకింత ఎక్కువనే ఉంటాయట. అంటే మందు అలవాటున్నోళ్ళు కడుపు సల్ల చేసుకుంటానికి బీర్లు కూడా ఎక్కువనే తాగుతారు. అందుకే సర్కారోళ్ళు మస్తు ఉపాయం చేసిండ్రు. ఎండలు పెరిగేది చూసి ఒక్కో బీర్ మీద 15% రేటు పెంచిండ్రు. అంటే ఇన్నొద్దులు 100 రూపాయలకు వస్తే ఇప్పటి సంది 115 రూపాయలు పెట్టాలన్నట్టు. కానీ రేట్లు పెంచుడు మీద అప్పట్లో రేవంతన్ సార్ ఏమన్నాడో చూడుండ్రి. కష్టం చేసుకోలేం, తట్ట పని పార పని చేసుకోలేం. ఆ 60 రూపాయలతో క్వార్టర్ వస్తే 2 పెగ్గులు ఇంత తాగి పండుకునేది. ఇవాళ 180 రూపాయలు అయ్యింది. ఇవాళ ఎవరి కొంప గొల్లగొట్టి తీసుకురావాలి. అప్పుడేమో అట్లా మాట్లాడిండు, కుర్చీలో కూసోగానే ఆ ముచ్చట మర్చిపోయి రేట్లు పెంచిండు. మేం రాగానే బెల్ట్ షాపులు బంద్ చేస్తామన్నాడు. ఇప్పుడేమో నెల టార్గెట్లు పెట్టి మందు అమ్మిస్తున్నాడు. ఇప్పుడు రేట్లు పెంచే ఉపాయం రేవంతన్ సారుదో మందు మంత్రి జూపల్లి సార్దో గాని ఇనుము వేడి మీద ఉండగానే సుత్తతోని కొట్టాలన్నట్టు జర్రంత ఎండలు పెరగంగానే బీర్ల రేట్లు పెంచిండ్రు. రేపు వానలు మొదలు కాగానే ఎర్ర మందు ఎక్కువ తాగుతారని అప్పుడు దాని రేటు పెంచుతారు కావచ్చు. చలికాలం మొదలు కాగానే ఎర్ర మందు రేటు ఇంకో 10 పెంచుతారు కావచ్చు. కానీ ఎటొచ్చి మా అక్కలకు తిప్పలున్నది. పోన్రి, అదే ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు. అవునా? అదే కదక్క. అందుకే ఈ ముచ్చట తెలిసి కూడా మందు రేట్లు పెంచుతున్నారంటే సర్కారోళ్లకు మా మీద కంటే మందు పైసల మీదనే ఎక్కువ ప్రేమ ఉన్నట్టున్నదని మా అక్కలు మాట్లాడుకుంటుండ్రు.